నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అనేది నరసింహ సినిమాలో రజనీకాంత్ చెప్పే డైలాగ్. ఇది చాలా ఫేమస్ డైలాగ్ కూడా. దీనిని కూడా కొంతమంది నేతలు ఇమిటేట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం నువ్వు నడిచే దారి బాగుంటే చాలు, అదే దారిలో నేను కూడా వస్తా అని నేతలు అంటున్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలు చేసిన పనికి విపరీతమైన పబ్లిసిటీ రావడంతో తెలంగాణ నేతలు కూడా ఇదే బాగుందని పాటిస్తున్నారు. పుష్ప సినిమా వచ్చి ఇప్పటికే 6 నెలలు దాటింది. కానీ ఇప్పటికే ఆ సినిమాలో డైలాగులు బాగా పాపులర్గా వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో జగన్ పర్యటించిన సమయంలో రవితేజ అనే వైసీపీ కార్యకర్త పట్టుకున్న పోస్టర్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని పోస్టర్ పట్టుకున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై జగన్ కూడా మంచిదేగా అని వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను, మంచిది కదా. అంటే హత్యా రాజకీయాలను జగన్ ఎంకరేజ్ చేస్తున్నారా అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రప్ప డైలాగ్ వార్ ఏపీలో ఓ రేంజ్లో ఉంది. దీంతో ఇదే బాగుందని తెలంగాణ నేతలు కూడా భావించినట్లున్నారు. అందుకే ఊచకోతకు హెచ్చరికలా ఉన్న రప్ప డైలాగ్ను బీఆర్ఎస్ నేతలు కూడా మొదలుపెట్టారు. అయితే ఏపీలో ఆయన కేసులను దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నరుకుతాం చంపుతామనే పదాలు లేకుండా 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫోటో పెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రావు, మాణిక్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలోనే రప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఓవైపు ఏపీలో పెద్ద దుమారం రేపుతున్న రప్ప డైలాగ్ ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైంది. దీంతో నెటిజన్లు మీకు ఇదేం పిచ్చిరా బాబు, ఇలా నరుకుతాం చంపుతామని పోస్టర్లు వేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.